హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమ్ యూనిట్ 2లో సిలియా అనే లాస్ట్ లెసన్ క్లియర్గా తెలుగులో చూద్దాం. ఈ పాటను రచించిన వారు సుశీల టాగ్బౌరే. ఈమె ఒక ఫేమస్ రచయిత్రి. ఈమె కథలన్నీ దళితుల గురించి ఉంటుంది. ఇక లెసన్లోకి వెళ్దాం. 1970వ సంవత్సరపు నాటి మాట. సిలియా అనే ఒక అమ్మాయి కథ. ఆమె 11వ తరగతి చదువుతుంది. గ్రామస్తులందరూ ఆమె పెళ్లి గురించి చర్చిస్తున్నారు. అయితే అదే సంవత్సరం హిందీ పత్రిక అయిన నయీ దునియా అనే న్యూస్ పేపర్లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని సమాజంలో మంచి పేరున్న సేట్ గారు శూద్రవర్ణ వధువు కావాలని వార్తాపత్రికలో ప్రకటించారు. వధువు కనీసం మెట్రిక్ చదువుకొని ఉండాలని కండిషన్ పెట్టారు. అయితే సిలియా చాలా తెలివిగలిగిన అమ్మాయి అని గ్రామ పెద్దలు సిలియా మెట్రిక్ చదివింది అని ఆమె ఫోటోను అడ్రస్ని రాసి ఆ అడ్రస్కి పంపమని సలహా ఇస్తారు. ఈ విషయం గురించి సిలియా ఇంట్లో చర్చ నడుస్తుంది. చుట్టాలు అందరూ వచ్చి ఇదే విషయాన్ని చెప్తారు. కానీ సిలియా తల్లి దాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో చూపించుకోవడానికి వాళ్ళు వివాహం చేసుకొని రేపటి రోజున వదిలేస్తారు. ఇవన్నీ పెద్ద మనుషులు చేసే నాటకాలు. నేను నా బిడ్డను ఇవ్వను, నేను ఆమెను చదివిస్తాను, తన అదృష్టాన్ని తనే రాసుకుంటుంది అని అంటుంది. తల్లి మాటలు వింటున్న సిలియాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలానే సిలియాకు గతం గుర్తుకొచ్చింది. అప్పుడు సిలియాకు 12 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆటల పోటీల్లో మొదటి స్థానం వస్తుంది. తన స్నేహితురాలైన హేమలత తన అక్క వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ అత్తగారు తన సోదరి చేతిలో 2 గ్లాసులు నీళ్ళు తీసుకొని వస్తుంది. ఒకటి హేమలతకు, ఒక గ్లాసు సిలియాకి. సిలియాకి నీళ్ళు ఇచ్చే ముందు వాళ్ళ అత్తగారు నీది ఏ కులం అని అడగమని తన కోడలికి చెప్తుంది. అప్పుడు సిలియా తన కులం చెప్పగానే సిలియా చేతిలో నుండి నీళ్ళ గ్లాసు తీసుకుంటుంది. దాహంతో అలానే ఇంటికి వచ్చేస్తుంది సిలియా. అలానే ఒకసారి తన మేనత్త కూతురు దాహం వేస్తుంటే బావిలో నుంచి నీళ్లు తీసి తాగింది. దీని విషయంలో మేనత్త తన కూతుర్ని కొడుతుంది. ఎందుకంటే నీళ్లు అపవిత్రమయ్యాయి అని. సిలియా నివసించే ప్రాంతాలలో ఎక్కువ శాతం మేకలను, గొర్రెలను కాస్తుంటారు. అక్కడి నుండి కొంత దూరంలో 8 నుంచి 10 ఇళ్ల వరకు బంగ్ జాతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆమెకు ఇంకా గుర్తుంది. అప్పుడే సిలియా నిర్ణయించుకుంది తాను బాగా చదువుకోవాలని, కలం సమాజాన్ని మారుస్తుంది అని నమ్ముతుంది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో ప్రఖ్యాత మీటింగ్లో ఒక ప్రసిద్ధి సాహితీ సంస్థ ద్వారా ఒక మహిళకు సన్మానం జరుగుతుంది. దళిత ఆందోళన కార్యకర్త, సమాజ సేవకురాలు, కవయిత్రి, సాహిత్య జగత్తులో ప్రసిద్ధి రచయిత్రి లాంటి అనేక గుణాలను చెప్తూ ఆమెను గౌరవిస్తున్నారు. ఆమె మరెవరో కాదు, సిలియానే. అంటరానితనాన్ని తొలగించడానికి, అలానే స్త్రీల చైతన్యాన్ని మెరుగుపరచడానికి, తెలియపరచడానికి సిలియా అనే పాత్ర ద్వారా స్త్రీల ఆత్మాభిమానం కోసం చేస్తున్న ఘర్షణను తెలియజేస్తుంది కవయిత్రి. ఇదండి లెసన్ అనేది.